సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే మనమైతే పుదీనా పచ్చడి అయితే చేయబోతున్నాము. సో పూర్తిగా ఈ షార్ట్ని అయితే చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. తర్వాత చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ కుకింగ్ వీడియో. సో గైస్, పుదీనాని అయితే మనమైతే వేయించుకోవాలి బాగా. దాన్ని అంతా పిండి నీళ్ళేం లేకోకుండా దాన్ని అయితే మనము బాగా కడిగి దాన్ని మనము ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మనం వేయించుకోవాలి. చూపిస్తాను ప్రాసెస్ ఎలానో చూడండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మనము నీళ్ళలోకి వేసి తడుపుకొని ఇలాగైతే పెట్టుకోవాలి. అది బాగా కడుక్కొని ఆ తర్వాత మనము దీంట్లోకి పెట్టుకొని మనం వేయించుకోవాలి. సో గైస్, ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనమైతే దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మా మమ్మీ ఎలా చేస్తుందో అలాగైతే చేయండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా, అలాగైతే వేసుకోవాలి. కడిగి బాగా అంతా వేసుకోవాలి. సో దీన్ని బాగా వేయించుకొని ఫ్రై అవ్వాలి, అంతవరకు మనము వేయించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే ఒక స్టిక్తో మనం అటు ఇటు దాన్ని డిస్కో డ్యాన్స్ ఆడిపించాలి. సో ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో గైస్, ఎంతమంది ఓజీ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, కింద ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ షో ఎవరు వెళ్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, చూసారు కదా, అంత పుదీనా వేస్తే అది అంతా మనము బాయిల్ చేసుకున్నాక ఎంత కొంచెం అయిపోయింది, ఫ్రై చేసుకున్నాక ఎంత కొంచెం అయితే అయ్యిందో చూడండి, మీరే చూడండి. సో ఇది వచ్చేసి జస్ట్ ఊరికే యాక్టివ్ అవ్వాలని యూట్యూబ్ అయితే నేను ఛానల్ అయితే పెడుతున్నాను ఇది. సో నెక్స్ట్ ఇంకొక మంచి వంటకంతో వస్తాను మీ ముందుకి. సో ఇదైతే చూసేయండి ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే అమ్మ వేయిస్తుంది. సో ఫ్రై చేస్తుంది వాటిని కూడా. సో కొద్దిగా చింతపండు అయితే మనం వాటర్లో నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి తెల్లగడ్డలు అయితే పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని మనం అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు. అండ్ కొబ్బరిని అయితే మనం వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని మనం మిక్సీ పెడతాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇవన్నీ అయితే పెట్టాము. సో నెక్స్ట్ అయితే ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత అంతే, అదే ప్రాసెస్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు, చూడండి. సో గైస్, పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. సో చూస్తున్నారు కదా. సో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.